హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లిఖితా కన్స్ట్రక్షన్. మనం కాయం సైట్లో ఉన్నాము. ఈ వీక్ అప్డేట్ గురించి మీకు చూపిస్తాను. ఒకసారి సరౌండింగ్ చూపించేసి మన కస్టమర్కి తెలిసిపోతుంది. 7 days బ్యాక్ 2.5 feet కన్స్ట్రక్షన్ చేసి బెల్ట్ వేసాము. 3 days బ్యాక్ మళ్ళీ 7 feet కంప్లీట్ చేసి ఒక బెల్ట్ వేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ సరౌండింగ్ స్లాబ్కి కంప్లీట్ అయింది. మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలీదు. నేను ఆ పాయింట్ అయితే ఈ పొద్దు మీ ముందుకి తీసుకొస్తాను. ఒకసారి సరౌండింగ్ చూపివు. బ్రిక్ వర్క్ అయిపోయింది. మన కన్స్ట్రక్షన్లో ఉండేది మెయిన్ పాయింట్ ఏంటంటే, బ్రిక్ వర్క్ చేసిన తర్వాత మాత్రమే స్లాబ్ వేయడం జరుగుతుంది. అది G+1 కావచ్చు, G+3 కావచ్చు, G+4 కావచ్చు. స్పీడ్గా కన్స్ట్రక్షన్ చేసి క్లయింట్కి అప్పచెప్పాలని ఫస్ట్ స్లాబ్స్ వేసుకుంటూ వెళ్ళి దాని తర్వాత బ్రిక్ వర్క్ చేయడము అది జరగదు. మన కన్స్ట్రక్షన్లో బ్రిక్ వర్క్ చేసిన తర్వాత మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మీరు కూడా ఒకవేళ ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నా సరే, లేట్ అయినా సరే మీరు బ్రిక్ వర్క్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకోండి. దానివల్ల స్ట్రెంత్ పెరుగుతుంది. చాలా వరకు ఇటీవల ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల చాలామంది మేము క్లయింట్స్కి 3 monthsలో ఇస్తున్నాం, 4 monthsలో ఇస్తున్నాం, కమిట్మెంట్తో ఇస్తున్నాం. ఈ పాయింట్స్ అన్నీ కూడా చెప్పుకునేదానికి చాలా బాగుంటాయి. కన్స్ట్రక్షన్లో ఇవి ఎప్పుడూ అప్లికేబుల్ కావు. వాటర్ క్యూరింగ్ ఎంత టైం ఇస్తున్నారో అంత టైం పర్ఫెక్ట్గా ఇవ్వాల్సిందే. వాల్స్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మాత్రమే స్లాబ్ వేస్తే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే, మీకు పైన వచ్చే క్రాక్స్ అన్నీ కూడా రావు. బీము కింద ఏదైతే 3 feet వాల్ వస్తుందో, ఈ వాల్ ఆల్మోస్ట్ 1/2 part స్ట్రెంత్ అనేది బీమ్ తీసుకుంటుంది.